సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచగా పరవశించు పాడుచు పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచగా పరవశించు పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. హల్లెలూయా. సర్వప్రపంచ సృష్టికర్త మన కన్న తండ్రి అయిన సత్య జీవము గల దేవునికి, మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు సమస్త ఘనత మహిమా ప్రభావం దేవాది దేవుని అతి ప్రియ బిడ్డలైన మన ద్వారా, మనకిచ్చిన సమస్తము ద్వారా, తరతరాల ద్వారా కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రియమైన బిడ్డలారా, అత్యంత ప్రేమ కలిగిన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్ఠ శుభదినమే, శుభోదయమే ఇట్లా పరిశుద్ధ జీవ వచనం ద్వారా, ఆశీర్వాద వచనం ద్వారా మిమ్మల్ని ఇట్లాగే సన్నిధి చుట్టకు కలుగుటకు దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ శుభ సందేశం ద్వారా మీరందరూ కూడా దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి. ఎందుకంటే పరిశుద్ధ జీవముల దేవాదేవుడు నాకు ఇచ్చిన ఆత్మ ప్రేరేపణమే ఇది. ఇట్లాగా ప్రతిదినము శుభవచనము ద్వారా జీవ వాక్యమని జీవమగల దేవుడవు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉండగా, దానికి ఒక మంచి పాత్రగా దేవాదేవుడు నన్ను, మమ్మల్ని దేవాదేవుడు వాడుకున్నారు కనుక దేవునికి మహిమ. ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారుతుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఇది దీవెనకరముగా మారుతాయి. మీరు పరిపూర్ణముగా నమ్మినట్లయితే మీ జీవితములలో ప్రతిరోజు ఒక్కరోజు కంటే నిన్నటి కంటే ఈ దినము అత్యంత శ్రేష్టముగా, అలాగే ఇంక వచ్చినటువంటి దినం అన్నీ కూడా మేలుతో నింపబడినట్లు మీరు చూడబోతున్నారు. మీకు గడిచిన కాలము వచ్చిన సమస్యలన్నీ మీ దగ్గర నుంచి మెల్లిగా దూరం అయిపోతాయి. ఎందుకంటే ఈ శుభ సందేశం మీకు అట్లాగా దీవెనలు తీసుకొస్తున్నారు కనుక మీరు పరిపూర్ణముగా నమ్మి ఈ శుభ సందేశము మీరు వినిన వెంటనే పూర్తిగా వినండి. పూర్తిగా విని చివరి ఆశీర్వాదం దాకా వినండి. కొంచెం టైం మాత్రమే ఉంటారు కదా, ఉదయకాలమే మీకు ఆశీర్వాదం పంపిస్తున్నారు కనుక ఈ ఆశీర్వాదం మీ ద్వారా అనేకులకు కూడా షేర్ చేయడానికి పరిశ్రమ చేయాలని మనవి చేసుకున్నాను. ఈ దినము నేను పాడిన పాట సర్వాంగ సుందర సద్గుణ శేఖర అని పాట పాడడం జరిగింది. మన జీవమగల దేవుడు సద్గుణ శేఖరుడు, సద్గుణ సంపన్నుడు. జీవముల యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గుణము సద్గుణము తప్ప వేరే చెడు గుణం ఏమీ లేవు, చెడు ఏమీ లేవు. సద్గుణ సంపన్నుడైనటువంటి జీవమగల దేవాది దేవుడు తన ప్రియమైన కుమారుడిలో తన సంపదల సద్గుణం అన్నీ పరిపూర్ణముగా మన దగ్గరికి మనకి ఇవ్వడానికి పంపించాడు. ఎవరు జీవమగల యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినా వారిలోనికి, వారి ఇంటికి, వారి జీవితానికి పరిశుద్ధ పరలోకం నుంచి యేసుక్రీస్తు ద్వారా పంపించిన సద్గుణం అన్నీ నిత్య జీవము, నిత్య సంతోషం, పాప విమోచన, పరిశుద్ధత, నిర్మలత, అపారమైన అనురాగము, దయాలత్వము, స్వాతిక గుణము అన్నీ ఒక జీవమగల దేవునిలో ఏటేటి గుణం ఉందో అది అన్నీ క్రీస్తు యేసునందు మన మీదే ఆల్రెడీ నింపారు. ఇప్పుడు నమ్ముతున్న ప్రతి వారి మీద, మీ మీద కూడా నింపుతున్నారు, నింపడానికి సిద్ధముగా ఉన్నాడు దేవుడు. మీరు ఈ జీవమగల యేసు క్రీస్తునందు నమ్మకం ఉంచి సద్గుణశీలుడా, నీవు పరిపూర్ణముగా సద్గుణమే నీలోనే ఉన్నది కనుక గుణమన్నీ నా జీవితములలో, నా పిల్లల జీవితములలో, మీరిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి కుటుంబములో, మీరు మాకిచ్చిన సమస్తములలో తండ్రి, మీరు నీ జీవము, మీ సద్గుణము పరిపూర్ణముగా నింపి మమ్మల్ని నడిపించుము అని మీరున్న చోటలో ఒక్కసారి ప్రార్థన చేసినట్లయితే కనికర సంపన్నుడు, ఆ సద్గుణశీలుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణ దీవెనలతో మిమ్మల్ని నింపి ఆశీర్వాదాలను నడిపిస్తారు. కనుక ఈ దినము అత్యంత శ్రేష్ఠుడైన క్రీస్తులో మీకు మేలు కలుగునుగాక, ఆనందము కలుగునుగాక, ఐశ్వర్యము కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా అత్యంత శ్రేష్టమైన యేసుక్రీస్తునందు శుభమే జరుగునుగా కానీ, ఆశీర్వాదమే జరుగునుగా కానీ, ఆనందమే జరుగునుగా కానీ నా ప్రార్థన. ఉన్నతమైనటువంటి దీవెనలో దేవుడు మిమ్మల్ని నడిపించినప్పుడు దానికంటే తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో
దేవుని స్తుతించి కనపరిచి ముందుకు వెళ్ళడానికి పరిశ్రమం చేయండి. దేవుడు మిమ్మల్ని సమర్థిగా దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ఈ శ్రేష్టమైన ఉదయకాలమే తండ్రి నిన్ను సన్నిధి చుట్టకు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రం. మీ పరిశుద్ధ జీవవచనం విన్నుటకు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రం. మీరు మా కొరకు పంపించినటువంటి దీవెనలన్నీ తీసుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రం. మాకు మా తరతరాలకి శాశ్వతముగా ఈ జీవవచనం వింటున్నటువంటి ప్రతి వారికి నాయన వారు చేసినటువంటి మీ ద్వారా చేసిన ప్రతి కార్యమునికి, కుటుంబానికి, తరతరానికి, వాళ్ళ బంధువులు, మిత్రులు, స్నేహితులు, పరిచర్యకి, శ్రేష్టమైన పరిశుద్ధమైన పరిచర్యకి, వాళ్ళ ఉద్యోగమునికి, వ్యాపారమునికి, తండ్రి వాళ్ళ చదువుకి, అలాగే శ్రేష్టమైన కుటుంబ జీవితంకి కావలసినది అన్నీ సమృద్ధిగా ఐశ్వర్యముగా దయచేయమని, మేలుతో నింపమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు నందు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు సమృద్ధి అయిన దీవెనలో మంచి గుణం అన్నిటితో దేవుడు మిమ్మల్ని నింపి నడిపించును గాక. ఆమేన్.